ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 14 శ్లోకము 19ని పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ప్రకృతి యొక్క 3 గుణాలైన సత్వ, రజో, తమో గుణాల గురించి వివరిస్తున్నాడు. ఈ గుణాల ప్రభావం నుండి ఎలా బయటపడాలో ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎప్పుడైతే ఒక జ్ఞాని చేసే పనులన్నింటికీ ఈ 3 గుణాలే కారణం కాని నేను కాలు అని గ్రహిస్తాడో మరియు ఆ గుణాలకు అతీతమైన పరమాత్మను తెలుసుకుంటాడో అప్పుడు అతను నా దివ్య స్వభావాన్ని పొందుతాడు అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. మనలో కలిగే కోరికలు, కోపం, సుఖం, దుఃఖం అన్నీ ఈ గుణాల వలనే కలుగుతాయి. మన నిజ స్వరూపమైన ఆత్మ వీటన్నింటికీ కేవలం ఒక సాక్షి మాత్రమే. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మనల్ని మనం కర్తగా భావించుకోవడం మానేయాలి. నేను చేశాను అనే అహంకారం లేదా చెయ్యలేకపోయాను అనే బాధ నుండి ఇది మనకు విముక్తిని ఇస్తుంది. మన నిజ స్వరూపం ఈ గుణాల ఆటలో చిక్కుకున్నది కాదు, వాటిని చూసే ఒక పరిశీలకుడు అని అర్థం చేసుకోవడమే దీనిలోని ముఖ్య సారాంశం. ఇది మనకు గొప్ప ప్రశాంతతను ఇస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనకు విజయం వచ్చినప్పుడు గర్వపడకుండా లేదా అపజయం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండటానికి ఇది సహాయపడుతుంది. మనలో సోమరితనం కలిగితే అది తమోగుణమని, అతిగా ఆవేశపడితే అది రజోగుణమని గుర్తించి వాటికి అతీతంగా మన కర్తవ్యాన్ని నిలకడగా చెయ్యవచ్చు. ఇది మనసును సమస్థితిలో ఉంచుకోవడానికి ఒక శక్తివంతమైన సాధనం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.